బందోబస్తు డ్యూటీకి అభిషేకం అయిపోయిన తర్వాత బందోబస్తు కళ్యాణం బందోబస్తు డ్యూటీ. హాయ్ చెప్పు అందరికీ. శివరాత్రి శుభాకాంక్షలు చెప్పండి. శివరాత్రి శుభాకాంక్షలు గట్టి చెప్పండి. శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, బాయ్. ఈరోజు మా ముగ్గులు మా తులసమ్మకి చూడండి ఆకు రాలింది. కుక్కలు రాకుండా అండి భలే పని చేస్తున్నాయండి. నిజంగా రావట్లేదు కుక్కలు, లేకపోతే ఇప్పటికి ముగ్గు చెరిపేసేటి అక్కడ పడుకునేవి కలోపూర్లో. అగోండి దీపాలు అయితే ఎంత బాగున్నాయో. మన దీపావళి పండక్కి తీసుకున్నాండి ఇవి. చక్కగా హ్యాంగ్ చేస్తే నీట్గా గుమ్మంకి ఎంత అందంగా ఉంటున్నాయో అసలు. ఇది మా అమ్మ లలితమ్మ వారు. చూడండి మీరు అందరు అంటున్నారు కదా, నేను లలితా నిలయం అని పెట్టుకున్నాను చూడండి. ఓం శ్రీ లలితా నిలయం. అమ్మ ఇల్లు కాబట్టి, అమ్మది కాబట్టి, అమ్మవారి కోసమే ఇల్లు కాబట్టి అమ్మ నాకు ఇచ్చినా కూడా అమ్మ నిలయం అండి ఇది. అందుకే అమ్మ పేరు పెట్టుకున్నాను. ఓం శ్రీ లలితా నిలయం అని పెట్టుకున్నాను. మా తులసి కోట పూజ. ఈశాన్య మూలలో కూడా చూడండి ఎప్పుడు ఇలాగ ఉండాలంటండి, ముగ్గు వేసుకోవాలంట. అంటే మా అమ్మ చెప్పేవారు, అప్పటి నుంచి వేసుకుంటాను. మా డోర్ కూడా డిజైన్ చూడండి, స్వస్తిక్ ఓం ఉండి కింద ఏనుగులు డిజైన్ బాగుండలేదండి, అందుకని కలుషము పెట్టించుకున్నాను. ఇంకా స్వామివారు మన వాసుదేవుడు గోపిక సమేతంగా శ్రీకృష్ణ పరబ్రహ్మ, శ్రీకృష్ణ పరమాత్మ స్వామి, వెన్న కృష్ణ, దొంగ కృష్ణ, అన్ని కృష్ణులు ఉన్నాయి. చిన్ని కృష్ణుడు, జోల కృష్ణుడు జోలలో ఉన్నాడు, జోల పాట పాడుతూ.